ఇప్పుడు మనం సి ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ స్టెప్స్ గురించి నేర్చుకుందాము. సో ఏదైనా సి ప్రోగ్రాంలో మనం మేజర్గా 5 స్టెప్స్ యూజ్ చేస్తాము. సో ఫస్ట్ వన్ కోడింగ్ పేజ్, సెకండ్ వన్ కంపైలేషన్ పేజ్, థర్డ్ వన్ లింకింగ్ పేజ్, ఫోర్త్ వన్ లోడింగ్ పేజ్, ఫిఫ్త్ వన్ ఎగ్జిక్యూషన్ పేజ్. సో ఈ 5 పేజెస్ గురించి ఇప్పుడు నేర్చుకుందాము. సో ఫస్ట్ పేజ్ కోడింగ్ పేజ్, ఆర్ దిస్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ ఎడిటింగ్ పేజ్. So C program is developed using C language. The extension for a C program is .c. సో మనం కోడింగ్ పేజ్లో ఏం చేస్తామంటే సి ప్రోగ్రామ్ని రాస్తాము. ఎలా రాస్తాము? బై యూజింగ్ విత్ సి లాంగ్వేజ్. ఇక్కడ సి ప్రోగ్రామ్ని మనం వేరియస్ ఎడిటర్స్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ ఇచ్చేసి రాయొచ్చు, వర్డ్ ఇచ్చేసి రాయొచ్చు, టర్బోసి యూజ్ చేసి రాయొచ్చు, లైనెక్స్లో ఉబుంటూ సాఫ్ట్వేర్ యూజ్ చేసి రాయొచ్చు. చాలా ఆన్లైన్ ఎడిటర్స్ ఉన్నాయి. సో ఆన్లైన్ కంపైలర్స్లో కూడా మనం రన్ చేయొచ్చు. సో ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సి ప్రోగ్రామ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .c. సో సి స్టాండ్స్ ఫర్ సి లాంగ్వేజ్. అంటే ఒక నోట్ ప్యాడ్లో ఫైల్ సేవ్ చేస్తే ఎలా సేవ్ అవుతుంది, ఒక వర్డ్లో సేవ్ చేస్తే ఎలా అవుతుంది, ఒక వర్డ్లో చేస్తే .doc ఫామ్లో స్టోర్ అవుతుంది. నోట్ ప్యాడ్లో అయితే .txtతో ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. పవర్ పాయింట్లో .pptతో సేవ్ అవుతుంది. అలా ఒక సి ప్రోగ్రామ్ని కనుక మనం సేవ్ చేస్తే అది దేంతో స్టోర్ అవుతుంది? .c అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతుంది. ఓకే, ఇది కోడింగ్ పేజ్ ఆర్ ఎడిటింగ్ పేజ్ అంటే. సో మేజర్గా ఏం చేస్తాము? ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తాము. సెకండ్ పేజ్ ఏంటంటే కంపైలేషన్ పేజ్. కంపైలేషన్ పేజ్లో కంపైలర్ అనే ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాము. అసలు కంపైలర్ అంటే ఏంది అది చూద్దాము. Compiler translates source program into mission code. Mission code is in the form of zeros and ones. So compiler మేజర్గా ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్లేట్స్ సోర్స్ ప్రోగ్రామ్ ఇంటూ ద మిషన్ కోడ్. సోర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంది? మనం రాసిన ప్రోగ్రామ్నే సోర్స్ ప్రోగ్రామ్ అంటాము. అంటే సపోజ్ hi.c అనే ఒక ప్రోగ్రామ్ రాసాము, దీన్నే సోర్స్ ప్రోగ్రామ్ అంటాము, మనం రాసిన ప్రోగ్రామ్ని. సో కంపైలర్ ఏం చేస్తుంది? hi.c అనే దాన్ని మిషన్ కోడ్ కింద ట్రాన్స్లేట్ చేస్తుంది. మిషన్ కోడ్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది? జీరోస్ వన్స్లో ఉంటుంది. అది ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తుందంటే బికాజ్ మన యొక్క ప్రోగ్రాంలో ఆల్ఫాబిట్స్ ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి, సింబల్స్ ఉంటాయి. బట్ కంప్యూటర్కి అవేం అర్థం కావు. కంప్యూటర్ ఓన్లీ అండర్స్టాండ్స్ మిషన్ కోడ్. కంప్యూటర్ ఓన్లీ జీరోస్ వన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో కాబట్టి కంపైలర్ ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్ని మిషన్ కోడ్కి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో దట్ కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్స్ అవర్ మిషన్ కోడ్. ఓకే, సో అది కంపైలర్ యొక్క టాస్క్. నెక్స్ట్ పాయింట్ చూద్దాము. కంపైలర్ ప్రొడ్యూసెస్ సింటాక్స్ ఎర్రర్స్. అసలు కంపైలేషన్ అంటే ఏంది? కంపైలేషన్ అంటే ఏం లేదు, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము, సి ప్రోగ్రామ్ రాస్తున్నాము అకార్డింగ్ టు సి సింటాక్స్ రూల్స్. సో సి సింటాక్స్ రూల్స్ ప్రకారం మనం సి ప్రోగ్రామ్ రాయాలి. అంటే హెడర్ ఫైల్స్ అనేవి సెమీకోలన్తో ఎండ్ అవ్వవు. సపోజ్ మనం సెమీకోలన్ పెట్టాము అనుకోండి, సో దట్ ఈజ్ సింటాక్స్ ఎర్రర్. సో దట్ ఎర్రర్ విల్ బి రిపోర్టెడ్ టు ద యూజర్. సపోజ్ ఒక వేరియబుల్ని మనము డిక్లేర్ చేసాము, ఆర్ సి ప్రోగ్రాంలో ఏమవుతుందంటే ప్రతి స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. బట్ మనం సెమీకోలన్ ప్లేస్ చేయలేదు అనుకోండి, దెన్ సమ్ సింటాక్స్ ఎర్రర్ విల్ బి జనరేటెడ్. సో కంపైలర్ ఏం చేస్తుంది? ఆ సింటాక్స్ ఎర్రర్ని యూజర్కి రిపోర్ట్ చేస్తుంది. సో దాన్నే కంపైలేషన్ అంటాము. సో కంపైలేషన్ అంటే ఏంది? మన ప్రోగ్రాంలో సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అలా చెక్ చేయడాన్ని కంపైలేషన్ అంటాము. ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ కనుక ఉంటే ఆ ఎర్రర్స్ని యూజర్కి రిపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు యూజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ ఎర్రర్స్ అన్నింటినీ రెక్టిఫై చేసి కరెక్ట్ చేయటం అనేది యూజర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, కంపైలర్ జనరేట్స్ ఆబ్జెక్ట్ ఫైల్ దట్ ఈస్ .obj ఫైల్. అంటే మన యొక్క ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది అనుకోండి, అంటే మన ప్రోగ్రాంలో ఎటువంటి ఎర్రర్స్ లేవు అనుకోండి, దెన్ కంపైలర్ ప్రొడ్యూసెస్ ఆబ్జెక్ట్ ఫైల్. ఎక్స్టెన్షన్ ఫర్ ద ఆబ్జెక్ట్ ఫైల్ ఈజ్ .obj. సో కంపైలర్ ఏ ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఫైల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది? .obj. కంపైలర్ ఆబ్జెక్ట్ ఫైల్ని ఎప్పుడు జనరేట్ చేస్తుంది? మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయితే. మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అవ్వడం అంటే దాని అర్థమైంది మన ప్రోగ్రాంలో ఎటువంటి సింటాక్స్ ఎర్రర్స్ లేకపోతే. ఓకే, ఇది కంపైలేషన్ పేజ్. కంపైలేషన్ పేజ్లో కంపైలర్ యూజ్ చేస్తాము. థర్డ్ పేజ్ ఏంటంటే లింకింగ్ పేజ్. లింకింగ్ పేజ్లో లింకర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. ఇప్పుడు లింకింగ్ పేజ్లో ఏమవుతుందో చూద్దాము. లింకింగ్ పేజ్లో ఏమవుతుందంటే లింకర్ లింక్స్
ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ సెవరల్ లైబ్రరీ ఫంక్షన్స్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. సపోజ్ మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. బట్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ ఎక్కడ ఉంటాయి? stdio హెడర్ ఫైల్లో ఉంటాయి. సో కాబట్టి లింకర్ ఏం చేస్తుందంటే stdio హెడర్ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ఎఫ్ ఫంక్షన్, స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క కోడ్ని మన యొక్క మెయిన్ ప్రోగ్రామ్కి లింక్ చేస్తుంది. అప్పుడే ఎగ్జిక్యూషన్ అప్పుడు ప్రింట్ఎఫ్ యొక్క టాస్క్ ఏంది, అదేవిధంగా స్కాన్ఎఫ్ యొక్క టాస్క్ ఏంది అనేది సికి తెలుస్తుంది. ఓకే, సాఫ్ట్వేర్కి తెలుస్తుంది. సో లింకర్ లింక్స్ ఆబ్జెక్ట్ కోడ్ ఆఫ్ సెవరల్ లైబ్రరీ ఫంక్షన్స్ టు ద మెయిన్ ప్రోగ్రామ్. మనకి చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, గెట్స్, పుట్స్, clr, ser, get, ch, str, len, చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి. మనం ఏ ఫంక్షన్ యూజ్ చేసినా సరే లింకర్ ఏం చేస్తుంది, కరస్పాండింగ్ హెడర్ ఫైల్లోకి వెళ్ళి ఆ లైబ్రరీ ఫంక్షన్ యొక్క కోడ్ని తీసుకొని మన ప్రోగ్రాంలో ఇన్సర్ట్ చేస్తుంది. సో ఎగ్జిక్యూషన్ అప్పుడు సింపుల్గా ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. లింకర్ యొక్క అవుట్పుట్ ఏంటంటే ద అవుట్పుట్ ఆఫ్ లింకర్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది .exe ఫైల్. సో లింకర్ అనేది ఏ ఫైల్ని జనరేట్ చేస్తుంది? ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేస్తుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది .exe. కంపైలర్ ఏం జనరేట్ చేస్తుంది? ఆబ్జెక్ట్ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది .obj. లింకర్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంది? లింకర్ ప్రొడ్యూసెస్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఎక్స్టెన్షన్ ఈజ్ .exe. నెక్స్ట్ ఫోర్త్ పేజ్ ఏంటంటే లోడింగ్ పేజ్లో ఏంటంటే లోడర్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము. లోడర్ లోడ్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇంటూ ద మెయిన్ మెమొరీ ఫర్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉంటాయి. మెయిన్ మెమొరీ ఉంటుంది, అదేవిధంగా సెకండరీ మెమొరీ ఉంటుంది. బట్ మనం ఒక ప్రోగ్రామ్ని టైప్ చేసి సేవ్ చేయగానే ఏమవుతుందంటే సెకండరీ మెమొరీలో సేవ్ అవుతుంది. కంపైల్ చేసినప్పుడు కూడా సెకండరీ మెమొరీలోనే ఉంటుంది. లింకింగ్ అప్పుడు కూడా సెకండరీ మెమొరీలోనే ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ అప్పుడు CPU అనేది ఒక ప్రోగ్రామ్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ మెయిన్ మెమొరీలో ఉంటే మాత్రమే CPU ఎగ్జిక్యూట్ చేస్తుంది. CPU ఆ ప్రోగ్రామ్ కనుక సెకండరీ మెమొరీలో ఉంటే CPU ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. బికాజ్ CPU అనేది సెకండరీ మెమొరీని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేదు. CPU కెన్ యాక్సెస్ ఓన్లీ మెయిన్ మెమొరీ డైరెక్ట్లీ. సో కాబట్టి లోడర్ ఏం చేస్తుంది, మన యొక్క ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మెయిన్ మెమొరీలో పెడుతుంది. సో దట్ CPU కెన్ ఎగ్జిక్యూట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, సో లాస్ట్ పేజ్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ పేజ్. అసలు ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ వెదర్ ద ప్రోగ్రామ్ ప్రొడ్యూసెస్ కరెక్ట్ రిజల్ట్స్ ఆర్ నాట్. సో మన ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా, దాన్నే ఎగ్జిక్యూషన్ అంటాము. సపోజ్ మనం ఒక నెంబర్ ఉంది, 123 అనే నెంబర్ ఉంది. సపోజ్ మన యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే రివర్సింగ్ ద గివెన్ నెంబర్. 123 రివర్స్ చేస్తే ఏమొస్తుంది, 321 వస్తుంది. సో 321 వస్తేనే ఆ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసినట్టు. 321 కాకుండా ఇంకొకటి వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ మీన్స్ దట్ ప్రోగ్రామ్ హ్యాస్ సమ్ ఎర్రర్స్. సపోజ్ 123 అనే నెంబర్ ఇచ్చాము, మనం సమ్ ఆఫ్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. 123లో ఉన్న డిజిట్స్ ఏంది 1, 2, 3. సో 1 + 2 + 3 అంటే ఏంది 6 రావాలి. 6 వస్తేనే కరెక్ట్, 6 రాకపోతే ఎర్రర్ ఉన్నట్టు. సో ఎగ్జిక్యూషన్ పేజ్లో మనకి మేజర్గా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ జనరేట్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లాజికల్ ఎర్రర్స్, సెకండ్ వన్ ఏంటంటే ఎక్సెప్షన్స్. లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మన ప్రోగ్రాంలో ఏమైనా లాజికల్ మిస్టేక్ ఉందనుకోండి, దాన్ని లాజికల్ ఎర్రర్ అంటాము. అంటే ఏంది, సపోజ్ డివిజన్ బదులు ప్లస్ యూజ్ చేశారు, లేదంటే డివిజన్ బదులు మైనస్ యూజ్ చేశారు, ప్లస్ బదులు స్టార్ యూజ్ చేశారు. సో ఏదైనా లాజిక్ మిస్టేక్ చేస్తే కనుక లాజికల్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్సెప్షన్ అంటే ఏంటంటే డివిజన్ బై 0, అంటే డినామినేటర్ 0 ఉంటుంది, న్యూమరేటర్ ఏ వాల్యూ అనే ఉంటుంది. ఎక్సెప్షన్ జనరేట్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ అనేది ఇన్ఫైనైట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రోగ్రామ్ అనేది ఇట్లా ఇన్ఫైనైట్ లూప్లోకి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్నే మనం ఎక్సెప్షన్ అంటాము. ఎక్సెప్షన్ మీన్స్ డివిజన్ బై ఎర్రర్. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ని కనుక డెవలప్ చేయాలి అంటే ఈ 5 పేజెస్ ఫాలో అవుతాము. సో మీకేమైనా దీనికి సంబంధించి ఏమైనా మెటీరియల్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఏ కాన్సెప్ట్కి సంబంధించిన మెటీరియల్ ఆ కాన్సెప్ట్కి ఉంటుంది. సో ఈ వీడియోలో C ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ స్టెప్స్ యొక్క మెటీరియల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి దాన్ని కాపీ చేసుకుని చదువుకోండి.